ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషిరామ్ 321. సో ఈ రోజు మా ఇంట్లో కనుమ చేస్తూ ఉన్నాం అనమాట. సో ఇంకా ఎక్కడైనా సరే ఇంకా మా అక్క వంట ఉండాల్సిందే, ఇక్కడైనా సరే అక్కడైనా సరే. నేనైతే వీళ్ళు రాకముందు కట్ చేసి ఇచ్చాను అనమాట. సో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి. ఇదిగోండి ఇక్కడ మా బాప ఏమో రుబ్బు అన్ని చేస్తుంది, మా అమ్మ మా బాప. ఇక్కడ మా అమ్మ వచ్చేసి ఈరోజు అయితే మా అక్క వచ్చేసి వెజ్ బిర్యానీ చేస్తుంది. వెరైటీస్ ఇంకా పెరిగినాయట, ఫిష్ అట, రొయ్యలట. సో ఫిష్, ప్రాన్స్, చికెన్, మటన్ అన్ని అనమాట. సో మేమైతే ఇంక ఇప్పుడు గుడికి వెళ్ళేసి అయితే రావాలన్నమాట. మాకు మొక్కు ఉంది, అది తీర్చేసి వస్తాం. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఇది అవుతుంది, చూస్తున్నాండి. ఇంకా మేమైతే మొక్కు తీర్చడానికి అయితే వెళ్ళామన్నమాట. నేను మా హస్బెండ్ వెళ్ళాము. సో ఈ మొక్కు ఎప్పటిదంటే మా హెన్షిక పుట్టక ముందుదనమాట. అంటే అప్పుడు సడన్గా హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాను కదా, ఇంకా మా అమ్మ కూడా మొక్కుకుంది అండ్ మా హస్బెండ్ కూడా మొక్కుకున్నారనమాట. మంచిగా జరిగితే మొక్కు తీరుస్తాను అని చెప్పేసి సందమ్మ తల్లిని అయితే మొక్కుకున్నారు. సో ఇదేమంటే మా ఇంటి దగ్గరలో అనమాట. చాలా నమ్మకం అండి అందరికీ కూడా. ఎక్కడి నుంచో వచ్చినా సరే అక్కడ ఆగి మరీ దండం పెట్టుకుంటారు ఈ తల్లికి. అంత పవర్ఫుల్, అంత నమ్మకం అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా. సో నేనైతే ఫస్ట్ టైము ఇలా మొక్కు తీర్చడము అన్నది. సో ఇంకా మొక్కు అయితే తీర్చేసి ఇంకా ఇంటికైతే మేమైతే ఇంకా బయలుదేరాము. అప్పటికే వచ్చేసారనమాట. చేపలు, మటన్ ఇవి అవుతూ ఉన్నాయండి. ఎన్ని కేజీలు తెచ్చినావు? సో ఇక్కడ ఇది అవుతుంది. ఇదిగోండి ఇందులో కోడి ఉందన్నమాట. ఇంకా నా పని వచ్చేసి బాబుని చక్కగా ముస్తాబ్ చేసేసి ఫీడ్ చేస్తాను, బజ్జ పెట్టేస్తాను అనమాట. సో బజ్జుల్లోకి నేను అక్కడికి వెళ్తాను. వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం పదండి. మనిషి ఒక పని చేస్తే తొందరగా అయిపోతుంది. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఏమవుతుంది అక్కడ? బిర్యానీ అయింది, ప్రాన్స్ బిర్యానీ అయ్యింది. ఇంకా నాటుకోడి, మటన్ అవి ఇంకా ఉన్నాయి అనమాట, అవ్వలేదు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ వరకు వచ్చిందండి. నాటుకోడి అయితే కడుగుతూ ఉందన్నమాట. ఇంకొక కోడి ఉందండి, ఎక్కువైపోతుందని చెప్పి పెట్టేసిన. మళ్ళీ మంగళూరు మేసేస్తాం దానికి. సో ప్రస్తుతానికి ఇక్కడ వచ్చేసి నాటుకోడి అయితే కడిగి పెట్టుకుంది. ఇది కూడా చూడండి, రెండు ఒకసారి ఇంకా వంటలన్నీ అవుతూ ఉన్నాయి కదా. నేను జస్ట్ వీడియో కోసం అనేసి అలా ఆ రుబ్బు అయితే వేస్తూ ఉన్నాను. అందులో ఇంకా సరదాగా అనిపించింది. అందరూ ఉండి ఒక చోట వంట అంతా చేసుకుంటే సరదాగా పని చేసినట్టు ఉండదు, శ్రమ ఉండదు అనమాట. హ్యాపీగా అయిపోతాయి. సో ఇంకా వంటలు అయితే అవుతూ ఉన్నాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, నేనైతే షైఅవే యాప్ నుంచి కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. అవే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. సో మనము మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇలా డ్రెస్సెస్లో అయితే ఉండలేం కదా, అందుకనేసి నేను కొన్ని నైట్ వేర్ డ్రెస్సెస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. టోటల్గా 3 సెట్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇవి నేను మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను అండ్ వేసుకొని కూడా లుక్ ఎలా ఉన్నదైతే మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. చూద్దరు కానీ బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇదిగోండి, పీచ్ కలర్ చాలా బాగుంది కదా. అండ్ మనకి కంఫర్ట్గా ఉంటుంది నైట్ టైమ్స్లో కానీ, అండ్ మార్నింగ్ కూడా మనం ఇంట్లో ఉన్నప్పుడు హ్యాపీగా వేసేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, సో ఇది. అండ్ దీనికి మనకి బాటమ్ వచ్చేసి ఇలా ఫుల్ ప్యాంట్ అయితే ఇచ్చారనమాట. ఇదిగోండి, అండ్ క్వాలిటీ అయితే నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉందండి. సో మనకి షైఅవేలో క్వాలిటీ అయితే కాంప్రమైజ్ అయ్యేదే లేదు, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది అనమాట. సో ఫస్ట్ సెట్ వచ్చేసి ఇది. సో ఇది నేను వేసుకొని మీకు లుక్ అయితే చూపిస్తాను, చూడండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇదన్నమాట. ఇగోండి, సో ఇది ప్లెయిన్ లైన్స్లో అయితే నేను తీసుకున్నాను. అండ్ దీనికి మనకి బ్యాక్ సైడ్ కూడా ఇలా లైన్స్ అయితే వచ్చాయి. సో టాప్ వచ్చేసి ఇలా ఉంది.
అండ్ నెక్స్ట్ బాటమ్ వచ్చేసి బ్లాక్ కలర్. సో ఈ బ్లాక్ కలర్ మనం దేనికి ఎందుకైనా వేసుకోవచ్చు కదా హ్యాపీగా. ఇదిగోండి. అండ్ క్వాలిటీ అయితే చాలా 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 బ్యూటిఫుల్గా ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి స్ట్రెచబుల్, ప్రతి ఒక్కటి కూడా మనకి స్ట్రెచబుల్ అనమాట. సో మనకి ఫిట్టింగ్లో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో సెకండ్ వన్ అయితే ఇది. అండ్ దీని లుక్ ఎలా ఉన్నది అన్నది ఒకసారి చూసేయండి. ఫైనల్ గా థర్డ్ వన్ అయితే ఇదనమాట. ఇదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అనమాట. సో అన్ని కూడా నాకు కంఫర్ట్ గా ఉండటానికి ఫ్రీ సైజ్ అయితే తీసుకున్నాను. సో మనకి సైజెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అయితే మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. సో నేను వచ్చేసి ఎం సైజ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇదిగోండి, బాగుంది కదా, చాలా బాగుంది ఇదైతే. అండ్ ప్యాంట్ వచ్చేసి ఇదనమాట. ఇదిగోండి, ప్యాంట్ కూడా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. ఇది కూడా స్ట్రెచబులే. సో ఇది కూడా వేసుకొని నేను లుక్ అయితే చూపిస్తాను, చూడండి. మీకు కూడా ఈ ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో అయితే లింక్స్ ఇస్తాను, హ్యాపీగా వెళ్ళి పర్చేస్ చేసేసుకోండి. సో మనకి షైవే యాప్ లోనే కాకుండా మనకి వెబ్సైట్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి అనమాట. సో ఇందులో మనకి బ్రాస్, స్పోర్ట్స్ వేర్ అండ్ ప్యాంటీస్ ప్రతి ఒక్కటి కూడా ఇందులో అవైలబుల్ గా ఉంటాయి. సో మీకు కావాల్సినవి హ్యాపీగా తీసేసుకోండి. అండ్ ఇప్పుడు మనకి ఆఫర్ కూడా నడుస్తుంది అనమాట. సో 3 బ్రాస్ మనకి జస్ట్ 1199 రూపీస్కే వస్తుంది. అండ్ 1500 రూపీస్ కంటే అబౌవ్ పర్చేస్ చేసినట్లయితే మనకి 2 ప్యాంటీస్ అయితే ఫ్రీగా వస్తాయి. వెళ్ళి హ్యాపీగా తీసేసుకోండి. నా పని అయితే ఏం లేదండి, అక్కడ అందరూ వచ్చారనమాట. చూద్దాం రండి. చాలా బిజీగా ఉన్నారండి. కుడుము అంటాం కదా, ఇదే అనమాట కుడుము. కంచంలో ఆవిరి పెట్టేసి ఒత్తికి ఒకటి ఉంటది, అది పెట్టేసి కంచం పెడతారు. అది సో ఇక్కడ అలా ఉంది, అక్కడికి వెళ్దాం రండి. అమ్మ దాని రేట్ కావాలంట. ఇక్కడ ఇంకా నాటుకోడి మటన్ ఇంకా అవుతా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మా అత్త గారెలు వేస్తూ ఉంది. మా అత్త అండ్ మా అమ్మ అయితే వేస్తున్నారు. ఆ రుబ్బు కొంచెం లూజ్ అయినట్టుంది, అందుకే సరిగ్గా రాలేదు ఫస్ట్ వాయి. ఆ తర్వాత ఇంకా మంచిగా వచ్చాయి అనమాట. ఇంకా స్పెషల్స్ అన్నీ కూడా చూస్తున్నారు కదా, చాలా వెరైటీస్ అయితే చేశారు. సో ఇక్కడ వచ్చేసి గారెలు చేస్తున్నారు అనమాట. ఎంతకెందుకు వస్తాయి మరి ఏం చేస్తున్నాం? ఇక్కడ గారెలు అవుతుంది, ఆల్మోస్ట్ అన్ని అయిపోయి లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా గారెలు అయిపోతే చక్కగా తినేయడం అనమాట. సో ఇంకా వెరైటీస్ అయితే రెడీ అయిపోయాయి అనమాట. చూస్తుంటే నోరు ఊరిపోతూ ఉందన్నమాట. ఇంకా ఎక్కువ మందికి అయితే చెప్పలేదన్నమాట, ఎందుకంటే చెయ్యలేము అని చెప్పేసి. సో ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చారు కదా, అక్క వాళ్ళకి పిలిచాము, ఎందుకంటే వాళ్ళు ఆ రోజే వెళ్ళిపోతూ ఉన్నారనమాట. సరే భోజనం చేసి వెళ్ళిపోండి అనేసి వాళ్ళకి పిలిచాము, ఇంకా మేమే అనమాట. సో వెరైటీస్ అన్నీ చూస్తుంటే ఎప్పుడు తినేద్దామా అనేసి ఉందన్నమాట. వంటలు అయితే అయిపోయి అన్ని నేనే చేశాను. నాటుకోడి, గారెలు, మటన్ ఇవన్నీ నేనే చేశాను. సో ఇంకా స్టార్ట్ అయితే చేసాం అనమాట. ఇదిగోండి, ఇప్పుడైతే భోజనాలు అయిపోయినాయి. టైం వచ్చేసి 2 అయ్యిందండి. తెలుసా, మార్నింగ్ 7 నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు అయింది అనమాట. ఇంకా కింద వచ్చేసి పక్కన పులుసు కూడా అవుతుంది అనమాట. సో మా వీడియో పిచ్ మీద వీళ్ళకి తిండి కూడా ఆపేసినాం. సో ఇంకా ప్రస్తుతానికి అయితే మొత్తం లంచ్ అయితే అవుతుంది.
మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఇంకా ఇది వడ్డిస్తుందండి. చేపల ఫ్రై, తర్వాత 7 గారెలు అండి, తర్వాత కుడుము మటన్ ఒక పక్కన, తర్వాత ప్రాన్స్ అండి, అండ్ ఇంకోటి ఉల్లిగారులు మస్తు ఉంటాయి, అండ్ పక్కన బిర్యానీ అండి. బిర్యానీకి అయితే 2 గరిటెలు, తర్వాత ఇదేంటి కళ్యాణి నాటుకోడి అండి. ఇవన్నీ వండింది ఎవరా కళ్యాణి? అవునులే. సో ఇక్కడ వచ్చేసి చట్నీ, అండ్ నాన్ వెజ్ తిన్న వాళ్ళకైతే పుట్టకొక్కండి, అదే మష్రూమ్. సో ఇక్కడైతే అందరు కూడా ఇలాగా అండి పాపం అది సర్వ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా మా హస్బెండ్ ఇంక రాలేదు. నువ్వు తినవా కళ్యాణి? వచ్చినావా? ఇదిగోండి రాలేదన్నప్పటికి వచ్చాడు. చూడు నీకు వదిలిసి తింటాను రాము, నువ్వే చూడు. అటెళ్ళు ఎక్కడ లేదు, అటెళ్ళి పో. ఓయ్ ఓయ్ ఇదిగోండి ఇంక ఇప్పుడే వచ్చిండు అనమాట మా హస్బెండ్ కూడా. వీళ్ళైతే ఇంకా తింటున్నారు. బాగున్నాయా? తినలేదే. ఇంకా ఇదిగోండి వంటలన్నీ చేసేసి అలసిపోయామన్నమాట. అయితే అవుతూ ఉన్నాయి ఇక్కడ. సారీ, తిండి అయితే అవుతుంది. నేనైతే ఇంకా తినలేదే. చెప్పా తీసుకో, నీకేం కావాలనుకుంటుంది. అయ్యో ఫిష్ ఫ్రై చూపించలేదు కదా. తిన్నారా? ఇదన్నమాట అండి ప్రస్తుతానికి. సో ఇంకా వీళ్ళందరూ కూడా భోజనం చేస్తూ ఉన్నారు. అండ్ లాస్ట్కి వచ్చేసి మేమైతే భోజనం చేసామన్నమాట. సో అప్పటికే 1:32 అయిపోయింది. అన్ని వెరైటీస్ ఉండడం వల్ల ఏం తినాలో ఏంటో ఏం అర్థం కాలేదు. ఫస్ట్ అంతా కూడా అన్నీ తినేయాలనేసి అనుకున్నామా, ఆ ప్లేట్ దగ్గరకు వచ్చేసరికి ఏమీ తినబుద్ధి లేదనమాట. ఎందుకంటే ఏదైనా లిమిట్లో చేసుకుంటే, తక్కువ వెరైటీస్తో చేసుకుంటే ఏదైనా తృప్తిగా తింటాము. ఎక్కువ వెరైటీస్ చేస్తే కనుక ఏం తినాలో అర్థం కాదనమాట. సో ఇంకా కనుమ వచ్చేసి ఇలా ఊర్లో అయితే జరుపుకున్నాము. ఇంత సింపుల్గా జరుపుకున్నాము. యాక్చువల్లీ మంచిగా చేద్దాం అనుకున్నాము, బట్ బాబుతో కదా కష్టం అవుతుంది అన్నట్లుగా ఇంకా చేయలేదు. అండ్ ఆ నైట్ టైం వచ్చేసి రాముల వారిని ఊరేగిస్తూ ఉన్నారనమాట. సో ఆ క్లిప్ కూడా నేను అలా తీసాను. సో ఇంకా మా ఊర్లో మేము కనుమ మా ఇంట్లో అయితే ఇలా జరుపుకున్నాము. మీకు నచ్చింది అనుకుంటున్నాను. if నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.